మరుగుమందు పేర్లు విన్నారా అవును, ఎప్పుడైనా? మరుగుమందు అంటారు. నేను దాని గురించి అడుగుదామని అనుకున్నాను. అవునా? యాక్చువల్లీ మరుగుమందు అనే పదం అంటారు. అది ఫుడ్‌లో కలిపి పెట్టడం చేస్తారని చెప్తారు. అవును. ఫుడ్‌లో కలిపి పెట్టవచ్చు. తలకు రాయొచ్చు. మనం వేసుకునే వస్త్రాలకు రాయవచ్చు. ఒంటికి రాయవచ్చు. ఓహ్! చెప్పులకు రాసేయవచ్చు. అంటే అంత దా మరుగుమందు మన అనేది. చుట్టుపక్కల అంటే ఇవన్నీ తీసేవే. జుట్టు కాకుండా చూస్తే మీరు చెప్పిన దాని కాకపోతే ప్రకారం. ఒకటేంటంటే అమ్మా, ఇది మహానగరంలో దానికి సంబంధించిన మూలికలు దొరకవు తల్లి. మరుగుమందు అనేది మూలికలతో తయారు చేస్తారు. మూలికలతో తయారవుతాయి. ఓకే. కొన్ని వృక్షాలు డైరెక్ట్‌గా చెప్తా వృక్షాలు ఏంటి అనేటివి. ఆ! ఇప్పుడు మరల మాతంగి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? అవును. మరళమాతంగి. అది ఎక్కువగా నదీ తీరాలలో కానివ్వండి, జలపాతాల దగ్గర బాగా మొలుస్తాయి. హుహు. దాని ఆకు ఇట్లా తీసి మీరు ఇట్లా పిండారనుకోండి, చెయ్యి మొత్తం జిగురు జిగురుగా గట్టిగా అయిపోతది. హుహు. ముద్ద ఇలా పట్టేసుకున్నట్టుగా చెయ్యి మొత్తం. అంటే నేను అడగొచ్చో తెలీదు. బెండకాయలు కట్ చేసినప్పుడు, దొండకాయలు కట్ చేసినప్పుడు చేతికి కొంచెం ఇంకా దారుణంగా అవుతదది. చాలా గట్టిగా మనం ఉంటుందంటారు. గమ్ము తయారు చేస్తాం గదా! హ్మ్. ఆ టైప్‌లో ఆకు వచ్చేస్తది. పట్టుకుంటే అలా ఉంటుందా? అలా అయిపోతది ఓహ్! ముద్ద ఒకటి. తర్వాత ఆ మరల మాతంగిని ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపేసి దాన్ని తయారు చేస్తారు. అంటే అవి తయా కూడా ఆకులకు సంబంధించిందా లేకపోతే? అది కొన్ని ఆకులకు అని చెప్పవచ్చు. కొన్ని ఇంకొన్ని వేరే పదార్థాలు ఉన్నాయి. అవన్నీ నేను క్లియర్ ఇవ్వను. ఓన్లీ ఆకే ఇస్తాను. ఓకే. విన్నారా? అవి దాంట్లో కలపాలి. కలిపేసేసి దీన్ని తయారు చేసి మనిషికి పెడితే, ఆ మనిషికి ఎలా అవుతదంటే, ఇప్పుడు ఈ పొట్ట భాగం ఉంటది గదా! ఇలా ఉబ్బుతూ, ఉబ్బుతూ, ఉబ్బుతూ పెరిగేసి పైన ఆకుపచ్చగా నరాలు ఇలా తేలిపోతూ ఉంటాయి. అది ఆకుపచ్చ నరాలు తేలాయంటే వితిన్ 3 మంత్స్‌లో పొట్ట ఇలా పేలిపోయి మరణిస్తారు.